ఇక్కడ వ్రాయబడినటువంటి మాటలో ఒక ద్వారం కనబడుతుంది. ఏ ద్వారం? అంతరిక్ష ద్వారం. ఏ ద్వారం కనబడుతుంది చెప్పండి? అంతరిక్ష ద్వారం. ఈ సృష్టికర్త అయినటువంటి దేవుడు ఈ సృష్టిని చేసినప్పుడు ప్రతి దానికి ద్వారాన్ని పెట్టాడు. బాగా అర్థం చేసుకోండి. ప్రతి దానికి ద్వారం ఉండాలి. ఇంత పెద్ద చర్చ్ కట్టుకున్నాం మనం, దీనికి ద్వారం లేకపోతే లోపలికి రాగలమా? చెప్పాలి, లోపలికి రాగలమా? రాలేం. విలువైనటువంటి వస్త్రాలు పెట్టుకున్నా, విలువైనటువంటి ఆభరణాలు పెట్టుకున్నా, విలువైనటువంటి వస్తువులు పెట్టుకున్నప్పటికీ కూడా దానికి భద్రత కల్పించే దృష్టిలో దానిని వినియోగించుకోవాలి అన్నటువంటి ఆశతో ఏం చేస్తామంటే ఒక ద్వారం అనేటువంటిది మనం పెట్టుకుంటాం. అలాగునే సృష్టించినటువంటి సృష్టికర్త తన బిడ్డల కొరకు ఏమి తెరిచాడంట? అంతరిక్ష ద్వారాన్ని తెరిచాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంతరిక్ష ద్వారాన్ని తెరిచాడంట. ఎవరి కొరకు? కేవలము లోకంలో ఉన్నటువంటి వాళ్ళ కొరకు కాదు, కేవలము భక్తిహీనుల కొరకు కాదు, కేవలము సోమరిపోతుల కొరకు కాదు, కేవలము అవిశ్వాసుల కొరకు కాదు. ఎవరి కొరకు? కేవలము తన బిడ్డల కొరకు. ఆమేన్. ఎంత అద్భుతమైనటువంటి మాట. అయినను ఆయన పైనున్న ఆకాశములకు ఆజ్ఞాపించాడు. ఏమని ఆజ్ఞాపించాడు? మీరు తెరవండి, మీరు తెరుచుకోండి. అంతరిక్ష ద్వారములు తెరిచాడు. ఎవరి కొరకు తెరిచాడు అంటే ఆహారముకై ఆయన వారి మీద మన్నాను కురిపించాడు. అంతరిక్ష ద్వారమును తెరచి ఆయన ఏం చేశాడంట? మన్నాను కురిపించాడంట. ఆమేన్. ఎవరి కొరకు? ఎవరి కొరకు? తన ప్రజల కొరకు, తాను ఎన్నుకున్నటువంటి ప్రజల కొరకు, తాను ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రజల కొరకు. ఇది ప్రత్యేకమైనటువంటి నిధి, ఇది ప్రత్యేకమైనటువంటి ఆహారము. ఎన్ని సంవత్సరాలు అలాగ ద్వారం తెరిచి ఉంచాడు? 40 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలండి? అంతరిక్ష ద్వారాన్ని తెరిచి ఎన్ని సంవత్సరాలండి? 40 సంవత్సరాలు. కానానుకు సమీపమించే పొలిమేర్ల వరకు కూడా ఆ యొక్క మన్నా పడుతూనే ఉంది, పంపిస్తూనే ఉన్నాడు. అంతరిక్ష ద్వారము తెరవటము ద్వారా అది వచ్చింది. సముద్ర ద్వారం తెరవల, భూలోక ద్వారము తెరవల, పాతాళ ద్వారము ఇవన్నీ ద్వారాలే. పాతాళానికి ఒక ద్వారం ఉంది, భూలోకానికి ఒక ద్వారం ఉంది, అంతరిక్షానికి ఆ ద్వారము గుండగా ప్రవేశిస్తే ఎక్కడికి వెళ్తాం మనము? పరలోకము. ఆ ద్వారం ఎవరై ఉన్నారు? యేసయ్య ఉన్నాడు. నేనే ఆ ద్వారము. దేవునికి స్తోత్రం. తన యొక్క బిడ్డలు ఆరోగ్యంగా ఉండాలి. ఏం చేతనంటే అన్యజనులలో నుండి వాళ్ళు ఏం చేస్తున్నారు? ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఇంకా అరణ్య మార్గము గుండగా వాళ్ళు నడుస్తూ ఉన్నటువంటి సమయంలో ఎరుకో అడ్డు వచ్చింది. ఇవన్నీ కూడా ఏంటంటే అన్య రాజులు పరిపాలన చేస్తున్నటువంటి దేశాలు. వాళ్ళకొక చట్టము, వాళ్ళకొక ఆరాధన, వాళ్ళకొక ఆచారము, వాళ్ళకొక కట్టడ. ఇవన్నీ కూడా దేవుని యొక్క బిడ్డల కళ్ళల్లో పడుతూ ఉన్న ఇది చాలా గొప్పగా ఇచ్చాడు. ఇచ్చి ఈ యొక్క జనాంగాన్ని నడిపిస్తూ ఉన్నటువంటి సమయంలో వారు ఎవరి కొరకు? అన్యుల కొరకు కాదు, తన బిడ్డల కొరకు. ఏది విప్పాడు? ఆకాశ ద్వారాన్ని తెరిచాడు. ద్వారము తెరవబడింది, మన్నా కురవబడింది. ఆమేన్. మన్నా తిన్న తరువాత వాళ్ళు ఎలాగున్నారు?
మన్న తిన్నంత కాలము కూడా వాళ్ళు ఎలాగున్నారు? అన్య దేశస్తుల మధ్య నివసిస్తే వాళ్ళు ఒక సాక్షాత్తంగా నిలిచారంట. ఆమేన్. అన్యుల మధ్య వాళ్ళు జీవిస్తున్నటువంటి సమయంలో వాళ్ళు బలాఢ్యులై, వాళ్ళు సంతోషదాయకంగా జీవించారంట. వాళ్ళకి అసలు నిస్సత్తువే లేదటండి. దేవుని యొక్క బిడ్డలకు నిస్సత్తువు లేదంట. దేని ద్వారాను? మన్నా ద్వారా. చూద్దామా ఆ మాట? చూడండి ఒకసారి. 105వ కీర్తన 37వ వచనం. నిస్సత్తువ చేత తొట్రిల్లు వాడక్కడైనను లేకపోయెను, వారి గోత్రములలో నిస్సత్తువ చేత తొట్రిల్లు వాడు ఒక్కడైనను లేకపోయెను. వాళ్ళు ఎక్కడి నుండి వస్తున్నారంటే ఐగుప్తు దేశం నుండి వస్తున్నారు. దేనితో వస్తున్నారు? వెండి బంగారములతో. ఆమేన్. దొరికిందల్లా కూడా ఐగుప్తు దేశంలో వాళ్ళు నివాసం ఉన్నారు. ఐగుప్తీయులు ఏడిపించారు కాబట్టి దొరికిందల్లా కూడా మీరు పట్టుకోండి, మీరు తెచ్చేసుకోండి అని చెప్పి ఆజ్ఞాపిస్తే మంచిగా, సౌఖ్యంగా, శ్రీమంతులుగా, సంపన్న స్థితిలో ఉండాలని దేవుడు కోరుకుని ఎంచేతనంటే దేవుడు శ్రీమంతుడు కాబట్టి. అంతటితో అయిపోయిందా అంటే వాళ్ళకి ఏమీ లేదటండి. వాళ్ళ గోత్రాలలో నిస్సత్తువ చేత తొట్రిల్లు వాడు ఒక్కడైనను లేడు. దేవునికి స్తోత్రం. ఎందువల్ల? ఈరోజు మనం ఎంత తింటున్నప్పటికీ కూడా నిస్సత్తువ అయిపోతున్నాం. బాగా అర్థం చేసుకోండి. ఈరోజు మనం ఏది తిన్నా, ఏది త్రాగినా మనం ఏమైపోతున్నాం? మనకి నిస్సత్తువ వస్తుంది. కానీ 40 సంవత్సరాలు ఇశ్రాయేలీయుల యొక్క ప్రజలు యొక్క దేహాన్ని పరీక్షించిన దేవుడు వాళ్ళలో ఏమాత్రము కూడా నిస్సత్తువ లేదటండి. అటువంటి మన్నా తింటూ ఉన్నటువంటి సమయంలో కొన్ని విధులను పెట్టాడు దేవుడు. దాన్ని నిల్వ ఉంచుకోకూడదు సుమా, దాన్ని దాచుకోకూడదు. నేను ఎప్పుడు ఇస్తే అప్పుడు మీరు ప్రత్యేకించి తినాలి దాన్ని. అబ్బా, దాని ప్రకారము దేవాది దేవుని యొక్క కట్టడల మేరకు ఎవరైతే అనుసరించి దేవుని యొక్క బిడ్డలు తిన్నారో వాళ్ళ యొక్క కళ్ళు మందగించలేదు. ఆమె. ఇంకొక విషయం ఏంటో తెలుసా? వాళ్ళకి నిస్సత్తువ లేదు. దానికి కారణం ఏంటో తెలుసా? వాళ్ళ కాళ్ళు వాయలేదంట. ద్వితీయోపదేశకాండం చూడండి, 8వ అధ్యాయం 4వ వచనం. ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయం 4వ వచనం. ఈ 40 సంవత్సరములు బట్టలు పాతగిల్లలేదు, కాళ్ళు వాయలేదటండి. ఆమె. మూర్తి గారు, కాళ్ళు వాయలేదు, నిస్సత్తువ లేదు. కాళ్ళు ఎందుకు వస్తాయో తెలుసా? రక్తహీనత మనిషికి వచ్చినప్పుడు. అంతే కదా? రక్తహీనత మనిషికి వచ్చినప్పుడు కాళ్ళు వాస్తాయి. రెండోది, కిడ్నీలు ఫెయిల్ అయినప్పుడు కాళ్ళు వాస్తాయి. వాళ్ళకి కాళ్ళు వాపు రాలేదటండి. దేవుడు ఎంత అద్భుతంగా రాయించాడండి. ఇప్పుడు నిస్సత్తువ ఎందుకు వస్తుంది అంటే రక్తహీనత వల్ల వస్తుంది. ఇప్పుడు మన్నా తిన్నారు, వాళ్ళు మన్నా తిన్నారు కాబట్టి వాళ్ళకే ఏమి లేదు, రక్తహీనత లేదు. ఆమె. ఏమి లేదండి, రక్తహీనత లేదు. రక్తహీనతే కనుక ఉన్నట్లయితే వాళ్ళకి కాళ్ళు ఉబ్బిపోయి కాళ్ళు వాయలేదటండి. పోనీ ఏ రోజైనా వాళ్ళకి నడక లేకుండా ఉందా? వాళ్ళు యాత్ర దినాలు కదా అవి. 40 దినాలు నడిపించాడు దేవుడు. నడిపిస్తూ ఉన్నటువంటి సమయంలో కాళ్ళు ఏం చేయాలి? వాయాలి, నొప్పి పట్టాలి, కాళ్ళు నొప్పి పట్టాలి. వారు తొడుక్కున్నటువంటి బట్టలు మాయలేదట. వారు వేసుకున్నటువంటి చెప్పులు
అరగలేదంట. ఎంత సురక్షితమైనటువంటి రక్షణను లేక భద్రతను దేవుడు వారికి ఆరోగ్యరీత్యా చూశాడు. ఆత్మీయ రీత్యా ఏం చేశాడంటే ప్రధాన కాపరిగా ఉండి ఆయన ఏం చేశాడండి, వాళ్ళని నడిపించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ యొక్క పరిస్థితి దేవుని యొక్క బిడ్డలు సంతోషాన్ని కానీ, ఆరోగ్యాన్ని కానీ, ఆనందాన్ని కానీ, ధైర్యాన్ని కానీ, బలాన్ని కానీ పొందుకోవటానికి గల కారణం ఏంటంటే అంతరిక్ష ద్వారం తెరవబడింది కాబట్టి. అంతరిక్ష ద్వారము దేవుడు తెరిచాడు కాబట్టి దాని గుండా ఏం చేశాడండి, మన్నాను కురిపించాడు. మన్నా కురిపించాడు అంటే వాళ్ళు దేవుని యొక్క విధి విధానాలను బట్టి వాళ్ళు తిన్నారు కాబట్టి. తిన్న ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు ఎలాగున్నారు, బలంగా ఉన్నారు. ఆమేన్, హల్లెలూయా. మన దేవాది దేవుడు పోషించే దేవుడు. ఆమేన్. తన యొక్క బిడ్డలను పోషించే దేవుడు. నాకు అది లేదు ఇది లేదు అని చెప్పి ఎవరైనా అనుకుంటున్నారా? ఈ మాటను బట్టి దేవా ఇశ్రాయేలు ప్రజలకు ఆకాశంలో ఉన్నటువంటి అంతరిక్ష ద్వారాన్ని తెరిచి వాళ్ళను పోషించినట్లుగా మా కోసం కూడా అంతరిక్ష ద్వారం తెరిచి మాకును దయచేయను ఆయన. ఇంకొక ద్వారం చెప్పనా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆదికాండం 6వ అధ్యాయం 16వ వచనం. ఆదికాండము 6వ అధ్యాయం 16వ వచనం. ఆ ఓడకు కిటికీని చేసి పైనుండి పూరేడు కిందికి దాని ముగించవలెను. వాడ తలుపు దాన్ని ప్రక్కను ఉంచవలెను. క్రింది అంతస్తు, 2వ అంతస్తు, 3వ అంతస్తు గలదిగా దాన్ని చేయవలెను. చాలండి, ఇది వాడకున్నటువంటి గేటు. ఆమేన్. వాడకున్నటువంటి ద్వారం. వాడను మీరు కట్టండి అని చెప్పి నోవహు గారికి అప్పగించాడు. నోవహు గారికి అప్పగించినటువంటి సమయంలో ఎన్ని తలుపులు పెట్టమంటావు, ఎన్ని ద్వారాలు పెట్టమంటావు అని చెప్పి బహుశా నోవహు గారు దేవుణ్ణి అడిగాడేమో. అబ్బాయి అదేం కాదు, నేను డిజైన్ ఇస్తున్నాను, ఆ డిజైన్ ప్రకారం ఆ వాడు ఉండాలి, ఒకే ఒక ద్వారం. ఎంత ఉండాలి ఆ ద్వారం చెప్పాలి. ఎంత ఉందా ద్వారం? ఒక జరాఫీ స్వేచ్ఛగా ఆ గుమ్మానికి తగలకుండగా, ఆ గేటు ఎత్తికి తగలకుండగా లోపలికి వెళ్ళాలి, బయటికి రావాలి. అది ఏం చేతనంటే జరాఫీ అనేటువంటిది చాలా ఎత్తైనటువంటిది కదా, చాలా పొడవైనటువంటి పీకి కలిగినటువంటిది, మెడ కలిగినటువంటిది కదా. ఆ జంతువు వెళ్ళాలి అంటే కింద నుంచి ఆ గుమ్మం ఎంత ఉండాలి, అంత పెద్దదిగా ఉండాలి. ఎన్ని అంతస్తులు దానికి? 3 అంతస్తులు. అంటే పైనుండి ఒక మూర కిందకు ఉండాలి. ఎంత పెద్దదో ఆలోచన చెయ్యండి. ఒకే ఒక ద్వారం, అంతే. ఒకే ఒక ద్వారం. ఆ ద్వారము గుండగా వెళ్ళినటువంటి ఏనుగులే కావచ్చు, పులులే కావచ్చు, చిరుతలే కావచ్చు. ఏం చేతనంటే ఆడ మగ అర్థమవుతుంది కదా. ప్రతిదీ కూడా రెండేసి జంతువులు, ఆడ మగ, అంతే కదా. నేను చదువుతున్నాను, ఒకసారి చూడండి. సరిగ్గా చూడండి. పంతొమ్మిదవ వచనం. మరియు నీవు కూడా వాటిని బ్రతికించి ఉండుటకు సమస్త జీవులలో అనగా సమస్త శరీరుల యొక్క ప్రతి జాతిలోనివి 2 చొప్పున నీవు వాడలోనికి తేవలెను. వాటిలో మగదయు ఆడదియు ఉండవలెను. నీవు వాటిని బ్రతికించి ఉండుటకే వాటి జాతుల ప్రకారము పక్షుల్లో కానీ, వాటి జాతుల ప్రకారము జంతువుల్లోను, వాటి జాతుల ప్రకారము నేలన ప్రాకు వాటన్నిటిలోను ప్రతి జాతిలో 2 చొప్పున నీ యొద్దకు అవి వచ్చును. మరియు తినుటకు నానా విధములైన ఆహార పదార్థములను కూర్చుకొని నీ దగ్గర ఉంచుకొనుము. అవి నీకును వాటికిని ఆహారమగునని చెప్పాను. దేవునికి స్తోత్రం. నోవహు గారికి ఒక బాధ్యత అప్పగించాడు. ఆ బాధ్యతలో కొన్ని విధులను ఆయన చేయవలసి వచ్చింది. తన బిడ్డల కొరకు
ఇది మాత్రం మర్చిపోదు, తన యొక్క బిడ్డల కొరకు మన్నాను కురిపించాడు. ఇప్పుడు ఓడలో ఉన్నటువంటి జంతువులకు మరి అవి బ్రతకటానికి ఆహారం కావాలి కదా. అవి ఎన్ని రోజులైతే ఆ ఓడలో ఉంటాయో ఆ ఉన్నంత కాలము కూడా వాటికి ఆహారము ఎవరు సప్లై చేయాలి? నోవహు గారు. మన్నా ఎవరు సప్లై చేశారు? సృష్టించినటువంటి సృష్టికర్త. తిన్నటువంటి ప్రజలు ఎలాగున్నారు? నిస్సత్తు లేక ఆరోగ్యంగా ఉన్నారు. ఆమె ఇప్పుడు చూడండి, ఒకే ఒక ద్వారము ఉన్నటువంటి ఆ ఓడలో రెండేసి చప్పున జంతువులే కావచ్చు, పక్షులే కావచ్చు, క్రిమి కీటకాదులే కావచ్చు, చతుష్పద జంతువులే కావచ్చు, అవి బ్రతికేందుకు, అవి తినడానికి ఆహారాన్ని ఎవరు సేకరించాలి? నోవహు గారు సేకరించాలా. ఏం చేతనంటే ఆయన యజమాని, ఆయన సర్కస్లో ఒక రింగ్ మాస్టర్ అంతే. ఇప్పుడు వచ్చినటువంటి సర్కస్లు ఏమీ లేవు. ఇప్పుడు వచ్చే సర్కస్లు అన్నీ కూడా మాయమైపోయాయి. ఏం చేతనంటే ఒక ఏనుగును పెంచాలి అంటే ఆ సర్కస్ మాస్టర్కి చెమటాడుతుంది. ఇంకా పులులను ఇంకా సింహాలని మేపాలి అంటే రావటం లేదు డబ్బులు. అంచేత సర్కస్లు అన్నీ కూడా ఏమైపోయినాయి. మీరు సర్కస్ చూడాలి అంటే మీ యొక్క యూట్యూబ్లో నోవహు ఓడను మీరు చూడండి. దాంట్లో అన్ని జంతువులు ఉంటాయి, అన్ని పక్షులు ఉంటాయి. దేవునికి స్తోత్రం. ఎంత అద్భుతమైనటువంటి సర్కస్ అది. అనుకుంటున్నాను నేను సర్కస్ అని పేరు పెట్టానండి. క్రూర జంతువులండి, సాధు జంతువులు అయిపోయినాయి దేంట్లోనా. ఎస్, క్రూరంగా. కానీ మన యొక్క నైతిక విలువలు లేనటువంటిది జీవితాలను దేవుడు ఏం చేశాడంటే సాధు జంతువులుగా తన యొక్క రక్తాన్ని ఇచ్చి మనల్ని ఏం చేశాడండి? ఓడలోనికి పంపించాడు. ఆమేన్. నోవహు గారు స్థానంలో ఉన్నటువంటి నేను ఈ ఓడలోకి వచ్చినటువంటి యొక్క ఏం చేస్తున్నాను? ప్రతి ఒక్కరికి కూడా ఆహారాన్ని ఏం చేస్తున్నాను? సప్లై చేస్తూ ఉన్నాను. ఆమేన్. అందరికీ సరిపోయే ఆహారము, అందరూ తినవలసినటువంటి ఆహారము, అందరూ వినవలసినటువంటి ఆహారము. ఇది ఏ ఆహారం? ఇది జీవాహారం. ఆమేన్. ఏ ఆహారం అంటే ఇది? జీవాహారము. అలనాడు భౌతికంగా ఆ మన్నాను కురిపించి ఆ 40 సంవత్సరాలు కూడా తన యొక్క బిడ్డలను పోషించినటువంటి దేవుడు ఈ యుగ సమాప్తి పర్యంతము కూడా ఈ జీవాహారంతో సంఘాలను దేవుడు ఏం చేస్తున్నాడు? పెంచుతూ ఉన్నాడు. నోవహు గారు కట్టినటువంటి ఓడలో ఉన్నటువంటి జంతువులు ఆయన పెట్టినటువంటి మేత వల్ల అన్నింటినీ పిలుస్తూ ఉన్నటువంటి సమయంలో రెండింటిని దేవుడు ఏం చేస్తున్నాడంటే, నోవహు గారిని రమ్మన్నారు కదా, నోవహు గారికి ఆజ్ఞాపించాడు దేవుడు, నువ్వు ఆడమగ. అయితే ఆడమగ అనేటువంటి వాటిని పిలుస్తూ ఉన్నటువంటి సమయంలో ఇప్పుడు ఏనుగులు ఉన్నాయి. ఈ ఏనుగులు రెండింటిని పిలుస్తున్నటువంటి సమయంలో ఏనుగుల యొక్క సమూహము వెంటబడ్డాయంట. మేము వస్తాం ఓడలోనికి అని చెప్పి నోవహు గారు ఒప్పుకోలా. అది దేవుని యొక్క చిత్తం కాదు. రెండింటినే దేవుడు ఆజ్ఞాపించాడు. మీరు ఆగిపోండి. ఆగిపోతే మేము చచ్చిపోతాం కదా. జలప్రలయము వస్తున్నట్లుగా మాకు తెలుస్తుంది. ఇటు జెరాఫిసే కావచ్చు, జెబ్రాలే కావచ్చు, ఎలుగులే కావచ్చు, కోతులే కావచ్చు, ఇవన్నీ కూడా భవిష్యత్తు జ్ఞానము. దేవుడు సృష్టిస్తూ ఉన్నటువంటి ప్రళయము తాలూకు ఉన్నటువంటి ఆ భయంకరమైనటువంటి ప్రళయం వస్తుంది, మేము చచ్చిపోతాం కదా. సృష్టి ఉత్పత్తి అవ్వాలి అంటే కొన్ని ప్రాణత్యాగం చేయాలి. నోవహు గారు చెప్తున్నారంట, సృష్టి ఉత్పత్తి అవ్వాలి అంటే
మీరు ప్రాణత్యాగం చెయ్యాలి. అలా ప్రాణత్యాగం చేసినట్లయితే మీరు అంత పొందినా మీ జాతి అంత పొందదు. చేతనంటే సృష్టి యొక్క రహస్యాలు మనిషికి తెలియదండి. అవి జంతువులకు మాత్రమే దేవుడు చూపించాడు. జంతువులు మాత్రమే అవి పసిగడతాయి. దేవుని యొక్క రాకడ కూడా అంతే. దేవుడు వచ్చేస్తున్నాడు అని చెప్పి మనిషికి మృగాలే చెప్తాయంట. నమ్ముదాం ఈ మాట? ఎంతమంది నమ్ముతున్నారు? యోబు గ్రంథం 36:33 చదవండి. యోబు గ్రంథం 36:33. ఆయన గర్జనము ఆయనను ప్రసిద్ధి చేయిస్తుంది. తాను వస్తున్నాడని ఆయన పశువులకును తెలుపును. పశువులు అంటే జంతువులు. కొన్ని దేశాలలో భూకంపాలు వస్తాయి కదా, కొన్ని దేశాలలో విస్ఫోటనం జరుగుతుంది కదా, కొన్ని దేశాలలో కొన్ని రకాలైనటువంటి పరిస్థితులు వస్తాయి కదా. ఆ పరిస్థితులు రాకముందు పక్షులు, ఆ పరిస్థితులు రాకముందు జంతువులు తెలుసుకొని అవి అరుస్తాయటండి. అరవటం అనేటువంటిది మన యొక్క భాషలో చెప్పుకుంటున్నాం. దేవుణ్ణి స్తుతిస్తాయట. మేమేమైపోవాలి నాథా, మేము ఎక్కడికి పారిపోవాలి నాథా. ఈ ప్రళయాన్ని సృష్టిస్తూ ఉన్నారు. మనుషులైతే చచ్చిపోతారు, కానీ మేము బ్రతకటానికి, ఎగరడానికి, జీవించడానికి ఏదో ఒక చోట భద్రత కల్పించండి నాయనా అని చెప్పి వేడుకుంటాయట. అలాగున యేసుక్రీస్తు ప్రభువు వారు వస్తున్నటువంటి సమయంలో మనుషులకు తెలియదో, మనుషులకు బుద్ధి జ్ఞానములు ఏవి చెప్తున్నాయో తెలుసా? జంతువులు చెప్తూ ఉన్నాయి, పక్షులు చెప్తున్నాయి. ఈ యొక్క మనుష్య జాతి సృష్టి కంటే ముందుగా జంతు జాతి సృష్టి అనేటువంటిది జరిగింది. దేవుడు చేశాడు. ఎగిరే పక్షులే కావచ్చు, ఉరికే జంతువులే కావచ్చు, జలచరాలే కావచ్చు, ఈరోజు నీటిలో తిరుగుతూ ఉన్నటువంటి యంత్రాలు దేనిని బట్టి? తిరిగే చేపలను బట్టి, ఎగిరే పక్షులను బట్టి విమానాలు, కొన్ని ఆకారాలకు సంబంధించినటువంటి పురుగులను బట్టి వాహనాలు, పక్షులు కట్టుకుంటున్నటువంటి గూడులను బట్టి మనుషులు గృహాలు, వేటిని బట్టి జ్ఞానం సంపాదించాడు మానవుడు అంటే జంతువులను బట్టే. అయినప్పటికీ కూడా జంతువులు మనం ఏం చేస్తాం? చిన్న చూపు చూస్తాం. అయినప్పటికీ కూడా ఎగిరే పక్షులు మనం ఏం చేస్తాం? చంపుకుని తినేస్తూ ఉంటాం. కానీ మనిషికి ఇంత సంస్కృతిని నేర్పించింది ఎవరి ద్వారా నేర్పించాడు అంటే దేవాది దేవుడు పక్షుల ద్వారా, జంతువుల ద్వారా. అయితే ఇక్కడ దేవుని యొక్క రాకడ కూడా ఏం తెలుసుకుంటాయంటే జంతువులు తెలుసుకుంటాయట. ఆ జంతువుల ద్వారా దేవుని యొక్క రాకడ, ఆయన యొక్క గర్జన, ఆయన యొక్క స్వరము అవి తెలుసుకొని మనుషులకు ఏం చేస్తాయంట? దేవుని యొక్క రాకడ వచ్చేస్తుంది. అలాగే నోవహు గారు ఎప్పుడైతే తన యొక్క భాషలో వాటికి అర్థమయ్యేటట్లుగా సువార్త చేశాడో, ఆ నోవహు గారితో ఆ యొక్క ఏనుగులే కావచ్చు, నిజంగా అవి లేవండి, కానీ నా యొక్క ఊహ సుమా, నా యొక్క ఊహ, నా యొక్క ఆలోచన ప్రార్థన చేస్తూ ఉన్నటువంటి సమయంలో మరి రెండేసి అనేటువంటిది చేస్తూ ఉన్నప్పుడు మరి అదంతా కూడా పక్షపాతమే అవుతుంది కదా. జంతువులన్నీ కూడా కాపాడబడాలి కదా, చిలకలన్నీ కూడా కాపాడబడాలి, పావురాలన్నీ కూడా కాపాడబడాలి, కాకి జాతి అంతా కూడా కాపాడబడాలి. రెండేసి ఏమిటి? ఇంకా మిగతా ఏడవ నేనొస్తానని చెప్పి ఏడుస్తాయి కదా. మరి వాటిని ఎలా ఓదార్చాడు నోవహు గారు? అది నా ఆలోచన. ఎక్కడికి వెళ్ళిపోయిందో చూసారా? ఒక జాతి ఉద్భవించాలి అంటే ఒక జాతి ఏమైపోవాలి? నశించిపోవాలి. అలాగా వాటిని సముదాయించాడంట. ఈ రెండింటి ద్వారా మళ్ళా దేవుడు ఏం చేస్తాడు? ఉత్పత్తి చేస్తాడు. ఈ ఉత్పత్తి కోసం మీ యొక్క ప్రాణాలు మీరు అర్పించాలి. ఆగిపోండి, మీకు పర్మిషన్ లేదు అనేసరికి దేవుని యొక్క మాటను బట్టి అవి ఆగిపోయినాయంట. ఇప్పుడు యేసుక్రీస్తు వారు యొక్క
రక్షణ ప్రణాళిక మనకు వచ్చింది అంటే యేసు ప్రభు వారి యొక్క స్థానంలో ఎంతమంది చిన్నపిల్లలు చచ్చిపోయారో మీకు తెలుసా విషయం? ఎంతమంది చిన్నపిల్లలు వాళ్ళ యొక్క ప్రాణాలు అర్పిస్తే యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనకు రక్షణ వచ్చింది. అర్థమవుతుందా? ఏం చేతనంటే హేరోదు కాలంలో యేసుక్రీస్తు ప్రభు వారిని చంపాలని ఎన్నో ప్రయత్నాలు చేశాడు హేరోదు. ఆ బిడ్డను కాపాడుట కోసము యేసు ప్రభు వారి యొక్క స్థానాల్లో ఆ రామ పట్టణంలో ఉన్నటువంటి చిన్నపిల్లలని 2 సంవత్సరాలు నిండిన పసికందులు ప్రాణాలు అర్పించారు. దేవుడు వాళ్ళని బలపరిచాడట. ఆమేన్. ఆ జన్మనిచ్చినటువంటి తల్లులతో దేవుని యొక్క ఆత్మ మాట్లాడిందంట, నా ప్రభు కొరకు మీ పిల్లలు ఎక్కడికి పోరు, నా యొక్క రాజ్యంలో ఉన్నారు. ప్రకటన గ్రంథం చదవండి, తెలుస్తుంది. ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, ఎప్పుడైతే నోవాహు గారి యొక్క జంతువులన్నిటినీ కూడా మరి ఆ వాడలో పెట్టాడో వాళ్ళని పోషించాలి కదా. పోషించాలి. ఆమేన్. పోషించాలి కాబట్టే ఏది తింటాదో ఆ యొక్క ఆహారం అంతా కూడా నువ్వే సేకరించి ఏం చేయాలి, ఎన్ని దినాల వరకు నీరు ఉంటుందో తగ్గిపోతుందో అవి బయటకు వచ్చేంత వరకు కూడా నువ్వే పోషించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నోవాహు గారు కూడా దేవుని యొక్క స్థానంలో ఉన్నాడు. దేవుడు ఏదంటే అదే. అది ఎంత భారమైన, ఎంత కష్టమైన, ఎంత శ్రమ అయినా, ఎంత సమస్య అయినా దేవుడు ఏది చెప్తే అదే. హల్లెలూయా. ఆ 40 రాత్రులు పగళ్ళు ప్రచండమైనటువంటి వర్షము, కొన్ని దినాలు నీరు నిలిచిపోయింది, ఈ వాడ తేలిపోయి అరారతు కొండ మీదకి వెళ్ళిపోయింది. అంతవరకు కూడా దేవాది దేవుడు ఏం చేశాడంటే నోవాహు గారి ద్వారా పోషించాడు. ఎంత సంతోషం అండి అవి. ఒకే ఒక తలుపు. ఎంత ఉంది ఆ తలుపు? ఎంత ఉంది తలుపు? 3 అంతస్తుల ఎత్తు. ఆమె కింద నుంచి 3 అంతస్తుల ఎత్తు. అన్ని జంతువులు వెళ్ళడానికి రావడానికి. చిన్నది కాదండి అది, చిన్న ద్వారం కాదు. ఇప్పుడు అసలైనటువంటి ద్వారం దగ్గరికి వచ్చేద్దాం. యోహాను సువార్త 10వ అధ్యాయము 9వ వచనం. అధ్యాయము 9వ వచనం. ప్రభులు వారు అంటున్నారు, 7వ వచనం దగ్గర నుంచి చదువుతున్నాను. కాబట్టి యేసువారు మరలా వారితో ఇలా అంటున్నాడు, గొర్రెలపు ద్వారమును నేనే. నాకు ముందు వచ్చిన వారందరూ దొంగలను దోచుకుని వారినై ఉన్నారు. గొర్రెలు వారి యొక్క స్వరము వినలేదు. నేనే ద్వారమును. చాలా, నేనే ద్వారమును. ఐ యామ్ ద గేట్ ఆఫ్ ద షీప్. తండ్రి అనేటువంటి దేవుడు అసలైనటువంటి కాపరి, గొర్రెల కాపరి. మనం అందరము కూడా గొర్రెలుగా ఉన్నాం. అయితే తండ్రి ఉన్నటువంటి స్థానము మనం చేరాలన్నా, తండ్రి ఉన్నటువంటి రాజ్యాన్ని మనం చేరుకోవాలన్నా, ఆ పౌరసత్వం మనం సంపాదించుకోవాలన్నా, బాగా అర్థం చేసుకో, ఆ యొక్క రాజ్యము యొక్క పౌరసత్వం మనం సంపాదించుకోవాలన్నా ఏ ద్వారం కావాలి మనకి? ఏ ద్వారం గుండగా వెళితే, అర్థమైంది కదా, ఏ ద్వారము గుండగా వెళితే ఆ దైవరాజ్యంలోనికి మనం చేరుకుంటాం. అందుకని చెప్పి పరమాత్ముడైనటువంటి దేవుడు యెహోవా తండ్రి కొంతమందిని మార్గోపదేశకులుగా పంపించాడంట భూలోకానికి. ఏం చేశాడు? చనిపోయిన తరువాత ఏ భక్తి చేసినప్పటికీ కూడా ఎవరికున్న విశ్వాసం వాళ్ళదే, నా రాజ్యం చేరాలని కదా. కాబట్టి మీరు వెళ్ళి మంచిని ప్రబోధించి, మీరు మంచిగా జీవించి మంచిని ప్రబోధించి నా దగ్గరకు చేర్చండి అని పంపించాడట. వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా తన యొక్క స్వనీతిని నెరవేర్చుకోవడం కోసం వాళ్ళే బాబాలుగా, వాళ్ళే పకీర్లుగా, వాళ్ళే యోగులుగా, వాళ్ళే మరి రకరకాలుగా మారిపోయి వాళ్ళే దేవుళ్ళుగా చలామణి అయిపోయారు. ఏ ఒక్కరు కూడా పరమ గురువుగా
ఆరాధించబడ్డారు, వాళ్ళే సేవించబడ్డారు, వాళ్ళే 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 ఇంకా ప్రతి విషయంలో కూడా వాళ్ళే అత్యున్నతముగా. ప్రజలు ఏమైపోయారంటే మమేకం అయిపోయారు వాళ్ళతోటి. అది చూచినటువంటి పరమ తండ్రి చిట్ట చివరిగా తన కుమారుడైనటువంటి యేసు వారిని ఏం చేశాడంటే మార్గముగా పంపించాడు. నా కుమారుడా, అనేక మందిని నేను పంపించాను. పంపించిన ప్రతి ఒక్కరూ కూడా పాడైపోయారు. భూలోకంలో ఉన్నటువంటి వసతులను చూసి, భూలోకంలో ఉన్నటువంటి పరిస్థితులను చూసి, భూలోకంలో ఉన్నటువంటి పరిస్థితులకి లోనైపోయి కొంతమంది ధనదాహంలో పడిపోయారు, కొంతమంది కామదాహంలో పడిపోయారు, కొంతమంది చీకటి క్రియల్లో పడిపోయారు. వాళ్ళ భ్రష్టులు అవ్వటమే కాకుండా నా యొక్క మనుషులను కూడా ఏం చేశారంటే భ్రష్టత్వంలోనికి, పాతాళంలోనికి నెట్టేస్తున్నారయ్యా. వాళ్ళ కోసం నువ్వు మార్గం ఏర్పాటు చేయగలవా నా దగ్గరకు? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాళ్ళ కోసం మార్గం ఏర్పాటు చేయగలవా నువ్వు? ఏం చేతనంటే పాపముతో రాకూడదు నా దగ్గరకు, పరిశుద్ధులై రావాలి. అటువంటి పరిశుద్ధత నువ్వు నేర్పించగలవా? నువ్వు ఇవ్వగలవా? నీవంటూ ఒక మార్గం ఏర్పాటు చేయగలవా అని చెప్పి ఆ ప్రభుని అడిగాడేమో పరమ తండ్రి. ఎస్, నేను వెళ్తాను డాడీ. సరే వెళ్ళు. ప్రభువైన యేసుక్రీస్తు వారు అంటున్నారు కదా, నేనే మార్గము. ఎక్కడికి? ఇంకోటి చూద్దాం. 14వ అధ్యాయం చూడండి. 14వ అధ్యాయము 6వ వచనము. యేసు వారు మాట్లాడుతున్నారు. యేసు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును. అదన్నమాట. అంటే ఇప్పుడు వరకు ఉన్నటువంటి మార్గాలన్నీ కూడా ఏంటి? తండ్రి యొక్క సన్నిధిని లేక పరలోక రాజ్యాన్ని చేర్చే మార్గాలు కాదండి. పరలోక రాజ్యానికి వెయ్యబడినటువంటి మార్గము, పరలోక రాజ్యానికి వెయ్యబడినటువంటి మార్గం ఒకటి ఉంది. ఆ మార్గము సరళముగా వెయ్యబడలేదు కాబట్టే యాకోబు కల్లోకి నుచ్చునొచ్చింది. అర్థమైంది కదా? ఆ నుచ్చునొచ్చింది. ఆ నుచ్చిన యొక్క ఎత్తు, ఆ నిచ్చెన యొక్క మార్గం చూసేసరికి అందరూ కూడా ఆ మార్గం గుండగా వెళ్తే, ఆ మార్గం గుండగా వెళ్తే, ఆ మార్గం గుండగా వెళ్తే అని చెప్తున్నారు. కానీ ఆ మార్గము నేనే తీసుకుని వెళ్తానన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా లేరు, నా ప్రభు తప్ప. జనాలు అడుగుతూ ఉన్నారంట, ఇక్కడ వరకు తీసుకుని వచ్చారు అందరూ కూడాను, ఇక్కడ నుచ్చున వేయబడింది, ఈ పై స్థాయికి వెళ్ళాలంటే ఇప్పుడు నుచ్చున లేదు, మరి ఎలా వెళ్ళాలి ప్రభువా అని చెప్పి అడిగారట. యజ్ఞం చెయ్యండి, లేకపోతే యాగం చేయండి, లేకపోతే బలి ఇవ్వండి అని చెప్పి ప్రభు అనలా. ఆయనే బలైపోయాడు. ఆయనే బలైపోయాడు. అలాగో తెలుసా? 51వ అధ్యాయం యెషయా గ్రంథం చూడండి. ఇరవై 23వ వచనం. నిన్ను బాధపరచు వారి చేతిలో దాన్ని పెట్టేదను, మేము దాటిపోవునట్లు క్రిందికి వంగి సాగిలపడమని వారు నీతో చెప్పగా, నీవు నీ వీపును దాటువానికి దారిగా చేసి నేలకు దానిని వంచితివి కదా. చాలండి. సమయములో ఈ మార్గము గుండగా వెళ్ళిపోవచ్చయ్యా అని చెప్పి అడుగుతున్నారంట. అడుగుతున్నటువంటి సమయంలో అక్కడికి వచ్చేసరికి ఎగుడు దిగుళ్ళు, ఇక్కడి నుంచి వెళ్ళినటువంటి మార్గము ఆగిపోయింది. దానికి ఎత్తుగా మరొక మార్గం కనబడుతుంది స్వర్గానికి. మరి అక్కడి నుంచి మనిషి వెళ్ళలేడు, ఆ ఎత్తు ఎక్కలేడు, ఆ గొప్పు ఎక్కలేడు, ఆ పర్వతం ఎక్కలేడు కాబట్టి
ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు అంటూ ఉన్నారు, వాళ్ళకి ఏదో మార్గాన్ని చెప్పటం లేదు, ఏదో మాట చెప్పటం లేదు, అది చెయ్యండి ఇది చెయ్యండి ఏదో వస్తుంది అని చెప్పేసి అంటం లేదు. ఆయనే స్వయంగా ఏం చేశాడంట? హల్లెలూయా, సిలువ మీద తన యొక్క ప్రాణాన్ని ఏం చేశాడు? అర్పించాడు. ఇలా వంగేడంట ఆయన. ఏం చేతనంటే ఆయన ఆకారం మనం 6 అడుగుల మనిషి అనుకుంటాం కదా, ఒకసారి ఆలోచన చేద్దామా? ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము. ఈ నరులు ఎవరైతే ఫాలోవర్స్ ఉన్నారో ఆ యొక్క పరలోక రాజ్యము ఈయనను వెంబడిస్తూ ఉన్నటువంటి వారికి అక్కడ కనబడుతూ ఉన్నటువంటి మార్గము, అక్కడ ఒక వ్యక్తి కావాలి, లేకపోతే ఒక పరికరమ కావాలి, ఒక వస్తువు కావాలి, అది భర్తీ చేయాలి అంటే ఇప్పుడు నుచ్చుని తెమ్మనలేదు ఆయనే నుచ్చుని అయిపోయాడు. ఆమేన్. ప్రజలు అన్నారంట, నువ్వు వంగుంటే ప్రభా నీ మీద నుంచి మేము వెళ్ళిపోతామయ్యా, నువ్వు వంగుంటే. ఏమండి, ఎంతమంది అండి వంగున్నాడు అనుకుందాం, ఒక 10 మంది వెళ్ళారు అనుకోండి, ఆ అడుగులు వీపు మీద ఏమవుతాయి చెప్పండి? అడుగులు వీపు మీద ఏమవుతాయి? 100 మందేనా మనం? 1000 మందేనా? 1,00,000 మందేనా? కోట్ల మందేనా? ఈ లోకంలో ఉన్న ప్రతి ప్రజావళి కూడా ఆయన ద్వారానే ఎక్కడికి చేరాలి? పరలోకం. ఆయన ఒక్కడే ద్వారం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అర్థమైంది కదా? ఆయన ఒక్కడే ద్వారం. నేనే ద్వారం అన్నటువంటి ఆయన ఎక్కడికి ద్వారం? తండ్రి దగ్గరికి, తండ్రి రాజ్యంలో చేర్చడానికి. తండ్రి రాజ్యంలో చేర్చడానికే కాదు, తండ్రి యొక్క అంతఃపురంలో ఉన్నటువంటి సమస్తమైనటువంటి ఆస్తిని చూపించడానికి ఆయన ఒక్కడే వారసుడు. ఆమేన్. తండ్రి అయినటువంటి దేవునికి ఆయన ఒక్కడే వారసుడు. ఆయనకు ఉన్నటువంటి సమస్తమైనటువంటి వాటిపైన అధికారము ఆ ప్రభుల వారికి మాత్రమే ఉన్నది. ఆ ప్రభుల వారిని అనుసరిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆ సంతోషము దేవుడు ఏం చేస్తాడు? చూపిస్తాడు. చూపించాలి అంటే మనకేం కావాలి? ఆరోగ్యం కావాలి, మనకి సంతోషం కావాలి. పరమ మన్నా కంటే శ్రేష్టమైనటువంటి ఆహారం తన శరీరము ద్వారా సంఘానికి ఇచ్చాడు దేవుడు. ఆమేన్. హల్లెలూయా. ఆ ఓడలో ఉన్నటువంటి జంతువులు తినే ఆహారము కంటే శ్రేష్టమైనటువంటి ఆహారము, బలి అర్పణ ఆహారం ఎవరిచ్చారండి? నా ప్రభు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ 40 సంవత్సరాలు మాత్రమే వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నారేమో ఇశ్రాయేలీయులు. వాళ్ళ యొక్క కంటి చూపు తగ్గలేదేమో, కాళ్ళు వాయలేదేమో, కానీ నిరంతరము కూడా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క బలి అర్పణ భోజనం ఏమైపోతుంది మనకి? పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యం, పరిపూర్ణమైనటువంటి ఆత్మానందం. దేవునికి స్తోత్రం. మనము జీవించున్నంత కాలము కూడా సరిపోయేంత సమర్థుడైనటువంటి దేవుడు యేసుక్రీస్తు వారిని అక్కడ పెట్టాడు. ఆయన్ని ఎవరైతే విశ్వసించి ఆయన యొక్క శరీరాన్ని కానీ ఆయన యొక్క రక్తాన్ని కానీ సేవించి పరిశుద్ధంగా ఆయన విధులను అనుసరించి నడుస్తారో వాళ్ళందరికీ కూడా ఏం చేస్తాడండి? ఆయనే మార్గం తీసుకుని పోతాడు. ఆమేన్. హల్లెలూయా.